బాలకృష్ణ యాటిట్యూడ్ని వాడుకోవడంలో బోయపాటి ఎక్స్పర్ట్. మరి అఖండ 2 నుంచి రిలీజ్ అయిన ట్రైలర్లో బాలయ్య బోయపాటి మధ్య సింకింగ్ ఎలా ఉంది? విశ్వరూపం చూపించాడా? అఖండను మించి అఖండ 2 ఉంది అనిపించిందా? హ్యావ్ ఎ లుక్. పవర్ఫుల్ డైలాగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది బాలయ్య. ఈ ఎనర్జీని ఎలా వాడుకోవాలో బోయపాటికి బాగా తెలుసు. అందుకే సింహ, లెజెండ్, అఖండతో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టింది. 4వ సినిమా అఖండ 2 కోసం బాలయ్యలోని పవర్ ను, ఎలివేషన్స్ ను మరింత పెంచాడు దర్శకుడు. అఖండ 2లో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపిస్తున్నాడు. అఖండ 2 తాండవం టీజర్ ను ఓల్డ్ గెటప్ తో, రోర్ వీడియోలో యంగ్ గెటప్ తో కవర్ చేశాయి. ట్రైలర్ లో తాండవం ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చాడు బోయపాటి. సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఇంతవరకు పాన్ ఇండియాకు దూరంగా ఉన్న బాలయ్య అఖండ 2తో 5 భాషల్లోకి ఒకేసారి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ డివోషనల్ కాన్సెప్ట్ ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది అన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఆల్రెడీ ముంబై ఈవెంట్ లో తాండవం సాంగ్ ను, బెంగళూరు వేడుకలో ట్రైలర్ ను రిలీజ్ చేయగా త్వరలో చెన్నై వెళ్తోంది చిత్ర యూనిట్. రిలీజ్ కి ముందు ఓవర్సీస్ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్తున్నారు. బాలయ్య కెరియర్ లో 2 మిలియన్ మార్క్ మూవీ ఒక్కటే వీరసింహారెడ్డి ఉంది. అఖండ 2 పై ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్, ఓవర్సీస్ బిజినెస్ భారీగా పెరగడంతో 16 కోట్లకు అమ్మారు. ఈ లెక్కన అఖండ 2 4 మిలియన్ మార్క్ చేరితే గానీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కాదు. సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తున్నా ఓవర్సీస్ లో 4నే ప్రీమియర్స్ పడనున్నాయి. వెంకటేష్ త్రివిక్రమ్ మూవీకి అనిల్ రావిపూడి బ్రేక్ లేశాడు. చిరంజీవితో అనిల్ తీస్తున్న మనశంకర వరప్రసాద్ గారులో వెంకీ నటిస్తున్నాడు. ఏదో 10 రోజుల పాటు షూటింగ్ చేసి వదిలేస్తాడనుకుంటే 20 రోజులు దాటినా వెంకీ క్యారెక్టర్ పూర్తి కాలేదట. మరి త్రివిక్రమ్ మూవీలోకి వెంకీ ఎంట్రీ ఇచ్చేదెప్పుడు? ఇంతకీ చిరంజీవి సినిమాలో వెంకీ ఎంతసేపు కనిపిస్తాడు? వెంకీ అనిల్ వెంకీని వదిలిపెట్టలేకపోతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో 3 సినిమాలు వస్తే అన్ని హిట్టే. సెంటిమెంట్ గా మనశంకర వరప్రసాద్ గారిలో కూడా వెంకీకి ఓ క్యారెక్టర్ ఇచ్చేశాడు అనిల్. జస్ట్ 10 నిమిషాలు కనిపిస్తాడు అనుకుంటే అరగంటకు పైగా స్క్రీన్ పంచుకోనున్నాడు వెంకీ. చిరంజీవి, అనిల్ రావిపూడి, మనశంకర వరప్రసాద్ గారు సెట్స్ లోకి వెంకటేష్ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. షూటింగ్ చకచకా నడుస్తున్న వెంకీ క్యారెక్టర్ మాత్రం పూర్తి కావడం లేదు. ఇది పూర్తయితే గానీ త్రివిక్రమ్ కు డేట్స్ ఇవ్వలేడు వెంకీ. సంక్రాంతికి వస్తున్న హిట్ తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతలో మనశంకర వరప్రసాద్ లో చిరంజీవితో నటించే ఛాన్స్ వచ్చింది. ఇంకో 10 నిమిషాల పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. చిరంజీవి వెంకటేష్ పై ఓ పాట డిసెంబర్ 1st వీక్ లో ప్లాన్ చేశారని తెలిసిందే. మనశంకర వరప్రసాద్ లో తన పార్ట్ పూర్తి చేసి డిసెంబర్ మధ్యలో త్రివిక్రమ్ మూవీలోకి అడుగు పెడతాడు వెంకటేష్. నాన్ స్టాప్ గా త్రివిక్రమ్ మూవీ పూర్తి చేసి సమ్మర్ నాటికి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్స్ కు కథా మాటలు రాసిన త్రివిక్రమ్ ఫస్ట్ టైం వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది. గ్లామర్ ఒక్కటేనా అంటే ఈ మధ్య కాలంలో పెర్ఫార్మెన్స్ తో కూడా షాక్ ఇచ్చింది. అంతా బాగానే ఉన్నా ఈ అమ్మడికి లక్కే లేదా? హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమాతో అయినా దారిలో పడుతుందా? ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసుకుంటుందా? మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ బోసే హిట్ అయింది. ఈ గ్లామర్కి టాలీవుడ్ ఫిదా అయిపోయి వరుసగా 4 ఛాన్సులు ఇచ్చింది. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాపే అయ్యాయి. భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండో సినిమా కింగ్డమ్ నిరాశపరచడమే కాదు, ఇంపార్టెన్స్ లేని రోల్లో కనిపించి డిసప్పాయింట్ చేసింది. దుల్కర్ సల్మాన్ తో నటించిన కాంతా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది భాగ్యశ్రీ. దుల్కర్ తో పోటీ పడి నటించి ఆకట్టుకుంది. అయితే ఫ్లాపుల్లో హ్యాట్రిక్ పూర్తి చేయడంతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంతా ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్స్ భాగ్యశ్రీ బోర్సెను బాగా డిస్టర్బ్ చేశాయి. ఇక ఈ అమ్మడి చేతిలో ఉన్న ఏకైక సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా 27న రిలీజ్ అవుతోంది. టీజర్ ట్రైలర్ చూస్తుంటే కాంతాల మరోసారి పెర్ఫార్మెన్స్ రోల్లో కనిపించింది భాగ్యశ్రీ. ఈసారి అందం, అభినయం కంటే తన దగ్గర లేని లక్నే నమ్ముకుంది. ఆంధ్ర కింగ్ సక్సెస్ ఈ అమ్మడికి చాలా అవసరం. సంక్రాంతి బరిలో 7 సినిమాలు దిగుతున్నాయి. ఇవన్నీ వచ్చే అవకాశం లేదని తెలిసినా పండక్కే వస్తామంటూ బిల్డప్ ఇస్తున్నారా? ఓ పెద్ద సినిమా పోస్ట్పోన్ అవుతుందన్న ధైర్యంతో సంక్రాంతికే వస్తామంటున్నారు. ఇంతకీ ఏ సినిమా వాయిదా పడుతుంది అని వెయిట్ చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. సంక్రాంతి సినిమాల నుంచి ఏ అప్డేట్ వచ్చినా పండక్కే వస్తున్నామని అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎవ్వరూ తగ్గనట్టు కనిపిస్తున్నా చివరికి ఒకరిద్దరు తగ్గాల్సిందే. కాదు కూడదు వచ్చేస్తామని బుకాయించినా తగ్గే పరిస్థితులు వస్తాయి. సంక్రాంతికి వస్తున్నామని 7 సినిమాలు ఫిక్స్ అయ్యాయి. ఇందులో 5 స్ట్రైట్ మూవీస్ కాగా 2 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారితో పాటు రవితేజ, భరత మహాశయులకు విజ్ఞప్తి కూడా సంక్రాంతికే వస్తామని పట్టుబడుతోంది. పెద్దవాళ్లు రేసులో ఉంటే మాకేంటి అన్నట్టు కుర్ర హీరోలు నవీన్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు, శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి కూడా సంక్రాంతి రిలీజ్ పోస్టర్స్ రిలీజ్ చేశాయి. ఇక డబ్బింగ్ మూవీస్ విషయానికి వస్తే శివకార్తికేయన్, పరాశక్తి, విజయ్ జడనాయగన్ కూడా రేసులో ఉన్నాయి.
స్ట్రైట్ మూవీస్ కి థియేటర్స్ దొరకవనుకుంటే 2 తమిళ చిత్రాలు రేసులో ఉన్నాయి. విజయ్ జననాయగన్ భగవంత్ కేసరి రీమేక్ కావడంతో బాలయ్య ప్లేస్ లో ఈ 60 హీరోను చూడాలి అన్న ఇంట్రెస్ట్ తెలుగు ఆడియన్స్ కు ఉండదు. శివకార్తికేయ నటించిన పరాశక్తి రేసులో ఉన్నా ఇంత కాంపిటీషన్ లో థియేటర్స్ దొరకవు. ఈ లెక్కన ఈ 2 సినిమాలు సంక్రాంతి పోటీలో ఉన్నా లేనట్టే లెక్క. సంక్రాంతి బరిలో ఎంతమంది వచ్చినా పెద్ద హీరోలంటే చిరంజీవి, ప్రభాసే. మన శంకర వరప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి మిస్ అవ్వదు. డౌట్ అంతా రాజాసాబ్ పైనే. వస్తుందా రాదా అన్న డౌట్ ఉండడం, రాకపోతే వచ్చేయాలని యంగ్ హీరోలు కన్నేశారు. రాజాసాబ్ రిలీజ్ పై కన్ఫ్యూజ్ వచ్చిన ప్రతిసారి మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించడం ఆనవాయితీగా మారుతోంది. 23న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామంటూ రిలీజ్ చేసిన పోస్టర్లో జనవరి 9నే వస్తున్నామంటూ మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. భారత మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ వీడియోలో సంక్రాంతికే వస్తున్నామని సైలెంట్ గా షాక్ ఇచ్చింది. పండక్కి వస్తామని చెబుతూ సినిమాను ప్రారంభించారు. మేకర్స్ హడావిడి చూస్తుంటే మాట నిలబెట్టుకునేటట్టే కనిపిస్తున్నారు. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా రేసులో ఉన్నా డౌట్ అంతా ఈ ఇద్దరిదే. రాజాసాబు వస్తే మాత్రం శర్వానంద్, నవీన్ పొలిశెట్టి తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ పడిపోయిన ప్రతిసారి అజయ్ దేవ్గన్ నేనున్నానంటూ హిట్ ఇచ్చి ఆదుకుంటున్నాడు. రకుల్ ఫేడ్ అవుట్ అయిన ప్రతిసారి బాలీవుడ్ లిఫ్ట్ ఇస్తోంది. రకుల్ని మనం మర్చిపోయి చాలా కాలమైంది. ఈసారి ఏ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టింది? రకుల్ తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ ఏలేసి ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రెసెంట్ ఇక్కడ ఆఫర్స్ నిల్. హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్ గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిన కెరీర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఫేడ్ అవుట్ ముద్రపడిన రకుల్ ను దేదే ప్యార్ దే సీక్వెల్ ఆదుకుంది. కళకళ్లాడిన రకుల్ తెలుగు కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు. ఒకటా రెండా వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు. తెలుగు తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారండోయ్ వేడుకు చూద్దాం తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు. హిందీలో దేదే ప్యార్ దేతో హిట్ కొట్టి బాలీవుడ్ ఆఫర్స్ వెనకేసుకుందన్న పేరే గాని రకుల్కు మరో హిట్ పడలేదు. హిందీలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపే కావడంతో అక్కడ కూడా ఛాన్సులు తగ్గాయి. తెలుగు హీరోలు ఒక్కరూ కనికరించి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే హిందీలో మాత్రం హిట్ మూవీ దేదే ప్యార్ దే సీక్వెల్ తో మరోసారి అదృష్టం వరించింది. సినిమా 14 రిలీజ్ కాగా వారం రోజుల్లో 70 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేస్తుంది. సినిమా లాంగ్ రన్ లో 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా. ఈ మధ్యలో 100 కోట్లు లేని హిందీ మూవీతో పోల్చుకుంటే దేదే ప్యార్ దే 2 హిట్ మూవీ కింద లెక్కే. మరి కంటిన్యూస్ ఫ్లాప్లు, ఆఫర్స్ లేకపోయినా ఎప్పుడు జనాలకు టచ్ లో ఉంటూనే ఉంటుంది రకుల్. చేతిలో సినిమా లేక కావాల్సినంత ఖాళీ దొరికింది. గ్లామర్ గా ఫోజులు ఇవ్వడం, లేదంటే ఫిట్నెస్ చాటున వయ్యారాలు వలకబోస్తూ కవ్విస్తూనే ఉంటుంది. ప్రెసెంట్ హిందీలో పతి పత్ని ఔర్ ఓ 2లో నటిస్తోంది. ఓజీ హిట్ తో ఫ్యాన్స్ ఖుషి అయినా హరీష్ శంకర్ ని భయపెట్టింది. సినిమా హిట్ అయితే హీరో నెక్స్ట్ మూవీపై మరింత శ్రద్ధ పెట్టి అంచనాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫ్లాప్ అయితే మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి తీయాలి. అయితే ఓజీ సక్సెస్ తర్వాత పవన్తో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్న హరీష్ శంకర్కి ఈ 2 ఆప్షన్స్ లేవు. మరి ఉస్తాద్ ఎలా ఉండబోతోంది? గబ్బర్ సింగ్ హిట్ తర్వాత పవన్, హరీష్ కాంబోలో భగవదీయుడు భగత్ సింగ్ మూవీని ప్రకటించాడు. 4 ఏళ్ల క్రితమే ఈ సినిమా ప్రకటించిన సెట్స్ పైకి రాలేదు. ఈలోగా తమిళంలో హిట్ అయిన తేరీ కథతో ఉస్తాద్ భగత్ సింగ్ తీశాడు. ఓజీ రిలీజ్ నాటికే ఉస్తాద్ షూటింగ్ 90% పూర్తయింది. దీంతో ఓజీ కన్నా బాగా తీయడానికి మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ లేకపోయింది. ఓజీని మించి ఫ్యాన్స్ కు నచ్చితేనే ఉస్తాద్ హిట్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ కు పెద్ద ఛాలెంజ్ గా మారింది. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ను పవర్ఫుల్ గా చూపించి బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. ఉస్తాద్లో మరోసారి కాకి డ్రెస్ లో పవన్ కనిపించడంతో గబ్బర్ సింగ్ కు మించి పవర్ఫుల్ గా చూపించాలి, లేదంటే ఫ్యాన్స్ ఒక పట్టాన సాటిస్ఫై కాలేరు. ఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లు కలెక్ట్ చేయడంతో ఉస్తాద్ భగత్ సింగ్ టార్గెట్ బాగా పెరిగిపోయింది. ఇంతవరకు 200 కోట్ల గ్రాస్ లేని పవన్ ఓజీతో 300 కోట్ల మార్క్ దాటాడు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అఖిల్ తేజస్విని జంటగా నటించిన విలేజ్ లవ్ స్టోరీ రాజు వెయిట్స్ రాంభాయ్ శుక్రవారం రిలీజ్ అయి పాజిటివ్ టాక్ రావడంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈటీవీ విన్ కోసం సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాను బన్నీవాస్, వంశీ నందిపాటి థియేటర్స్ లో రిలీజ్ చేశారు.